హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నైట్ ఫాల్ అంటే ఏంటి, అసలు నైట్ ఫాల్ ఎందుకు జరుగుద్ది, అది హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అనేది టాపిక్ అయితే డిస్కస్ చేసుకుందాం. దాన్ని ఎలా తగ్గించుకోవాలో కూడా ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు నైట్ ఫాల్ అంటే ఏంటి? నైట్ ఫాల్ అంటే మనం నిద్రలో ఉన్నాం కానీ మన వీర్యం బయటికి రావడాన్ని నైట్ ఫాల్ అంటాం. దానికి వేరే పేరు ఏంటంటే వెట్ నైట్స్ అని కూడా వేరే పేరు ఉంది. అసలు అది ఎందుకు జరుగుద్ది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో చెప్తాను చూడండి. ఇది మైక్ కాదు, నా బండిది ప్లగ్. ఎగ్జాంపుల్ ఏంటంటే మన బాడీ గ్లాస్ అనుకోండి. ఇది ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మెయిన్ అనమాట. ఇది స్పెర్మ్ అనుకోండి, అర్థమైందా? సేమ్ యాస్టిస్. ఇప్పుడు మన బాడీలోకి స్పెర్మ్ ఎంత కావాలి? అంటే మన బాడీలోకి ఎంత కావాలో అంతే ఉండాలి. అదే ఎక్కువ ఉంటే ఈ గ్లాస్ ఏం చేద్దాం చూడండి సార్. అర్థమవుతుందా? సేమ్ యాజ్ ఈజ్ మన బాడీ కూడా ఇలాగే రియాక్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది ఒలిగిపోతుంది. సేమ్ యాజ్ ఈజ్ కూడా మన బాడీలో స్పెర్మ్ ఎక్కువ అవుతే మన బాడీ కూడా అలాగే బయటికి పంపించాలని చూద్దాం. దీన్ని నైట్ ఫాల్ అంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను కదా. ఈ నైట్ ఫాల్ అనేది 13 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాలు ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ ఉన్న కుర్రాళ్ళలోనే జరుగుద్ది అనమాట. అది ఎందుకు జరుగుద్ది అంటే హార్మోనల్ చేంజెస్ ఆ ఏజ్లోనే బాగా హెవీగా ఉంటాయి కాబట్టి ఆ ఏజ్లో జరుగుద్ది. ఇప్పుడు ఈ నైట్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేనైతే చిన్న పాయింట్స్ అయితే చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నైట్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఎక్కువగా మన ఆహార పదార్థాలని చాలా మార్చుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎక్కువ స్పైసెస్ కానీ అవి కానీ ఏవి తినకూడదు. ఇంక దాంతోపాటు మనం షవర్ చేసేది మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే కూల్ వాటర్ని అయితే ఎక్కువ చేయాలి. దాంతోపాటు మనం పడుకునే అంటే స్లీపింగ్ పొజిషన్ అనేది కూడా చాలా మార్చుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఇది అనుకో, ఇలా పడుకోకుండా నీ స్టమక్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా నువ్వు వేరే పొజిషన్లో పోస్చర్ మార్చుకుని పడుకోవడం అనేది చాలా. కొంతమంది అడుగుతున్నారు, బ్రో ఈ నైట్ ఫాల్ అవడం వల్ల మాకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉంటాయి అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు నైట్ ఫాల్ అవడం వల్ల. అర్థమైందా? ఇంకో విషయం, నైట్ ఫాల్ అవడం వల్ల మాకేమన్నా కళ్ళల్లో ఉన్న ఇబ్బంది ఏమన్నా జరుగుద్దా, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా మాకేమన్నా ఇబ్బంది అవుతుంది అంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నైట్ ఫాల్ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ స్పెరమ్ని బయటికి పంపించే ఒక చిన్న ప్రాసెస్ అనమాట. ఇంకో విషయం చెప్తున్నాను, నైట్ ఫాల్ ఎన్ని అంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వారంలో ఒక 2-3 టైమ్స్ జరిగితే పర్లా. ఏంటంటే మీరు ఒక సైకిల్ మీద ఉన్నట్టే, అంటే ప్రతి మనిషికి జరిగేలాగానే మీకు జరుగుతుందని అర్థం. అదే కాకుండా వారంలో ఒక 10 సార్లు ఒక 12 సార్లు జరిగిందనుకో ఎక్కువగా, మీకు అర్థమైందా? మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు చేసే ఆహార విధానాలు కానీ, మీరు తిరిగే ప్రదేశాలు కానీ, మీరు తినే ఫుడ్ని కానీ, హ్యాబిటేట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మార్చుకోవాలి. అర్థమైందా? అంతే తప్ప ఇందుట్లో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఒక వారంలో 1-2 సార్లు జరిగితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అది చాలామంది అడుగుతున్నారు అనమాట. ఏంటంటే బ్రో అలా జరగడం వల్ల ఇదేమన్నా జబ్బా, లేకపోతే ఇదేమన్నా ఒక డిసీజ్ అంటే ఇది ఎటువంటి డిసీజ్ అయితే కాదు. ఇది మన హ్యూమన్స్లో జరిగే ఒక న్యాచురల్ ఫినామినా అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీ లైఫ్ స్టైల్ మీరు నీట్గా లీడ్ చేసుకోవాలంటే ఈ కంపల్సరీ ఈ ప్రాసెస్ అనేది జరగాలి. అంతే తప్ప ఇది జరగకుండా అవ్వాలంటే అవ్వదు. మీకు ఏంటంటే ఇంకా ఇలా అవుతలేదు అనుకుంటే స్పెరమ్ నైట్ ఫాల్ అవ్వకుండా మేము హెల్తీగానే ఉన్నామంటే ఇంకో విషయం ఏంటంటే మన యూరిన్ ద్వారా కూడా మనకు తెలియకుండానే స్పెరమ్ అనేది పాస్ అయిపోతుంది. అర్థమైందా? వీడియో అయితే ఇంతే అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. సరే అయితే ఉంటున్నా, మరి బాయ్.